ఆయన నాతో తప్పుగా ప్రవర్తించేలా కనిపించింది. నేను ఒంటరిగా ఉన్నాను. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఆయన ఏవైనా అనడానికి కూడా భయం వేసింది. సడన్గా కాలింగ్ బెల్ రింగ్ అయింది. అది వినగానే ఆయన లేచి వెళ్ళిపోయారు. ఎవరై ఉంటుందని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే నా ట్యూషన్ మాస్టర్. ఆయన మా ఇంటి పక్కనే ఉండేవారు. కొంచెం వయసైన వారు. అమ్మ ఇంట్లో లేరని చెప్పాను. నాకు తెలుసు మీ అమ్మే నన్ను నీకు ట్యూషన్ తీయమని పంపారని చెప్పారు. వెంటనే హాల్లో కూర్చొని నాకు ట్యూషన్ తీయడం మొదలుపెట్టారు. ఏంట్రైనా లీవ్ రోజు కూడా నన్ను జాలీగా ఉండనివ్వకుండా టార్చర్ పెడుతున్నారని మనసులోనే తిట్టుకున్నాను. కొన్ని రోజుల తర్వాతే నాకు తెలిసింది ఆయన నన్ను కాపాడ్డానికే వచ్చారని. మరి మీ మావయ్య? ఆయన మా ట్యూషన్ మాస్టర్ని అక్కడి నుంచి పంపడానికి ఏవేవో మాట్లాడి చూశారు. కానీ ఆయన అసలు పట్టించుకోనే లేదు. మా మావయ్య టెన్షనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందుకే మొత్తంగా ఎవరిని మనం తప్పు పట్టకూడదు. చూసావా సోనా, ఒక ఆడపిల్లకి సొంత వాళ్ల వల్లే, అది కూడా 10 ఏళ్ల చిన్నపిల్లకి ప్రమాదం తలపెట్టారు. ఇలా అయితే మనలాంటి ఆడవాళ్లు ఎలా జీవించగలరే? ఇలా అన్ని చోట్ల జరుగుతూనే ఉంది. మనమే కేర్ఫుల్గా ఉండాలి. అవును, నువ్వు కాలేజ్ చదివేటప్పుడు చంద్రు అనే అబ్బాయిని లవ్ చేసావు కదా, ఏమైంది? అదా, అది డ్రాప్ అయ్యి 2 సంవత్సరాలైంది. ఏమంటున్నావే? ఇద్దరు లైలా మజ్నులాగా తిరుగుతూ ఉండేవారు. అవునే, వాడి మంచివాడనుకుని వాడు పిలిచిన చోటికెల్లా వెళ్ళాను. ఒకరోజు డేటింగ్కి పిలిచాడు, నేను కూడా వెళ్ళాను. ఈ రోజు వెళ్ళాం కదా ఫాల్స్ కి, అలాగే ఒకరోజు తనతో కలిసి వెళ్ళాను. స్నానం చేసి లాడ్జ్కి వెళ్ళాం. 2 రూములు తీసుకుంటాడని చూస్తే ఒక్క రూమ్ మాత్రమే తీసుకున్నాడే. సరే నేను లోపలికి వెళ్తే నా ముందు బట్టలు మార్చుకుంటున్నాడే. ఏంట్రా చంద్రు, ఇక్కడే ఎందుకు డ్రెస్ మార్చుకుంటున్నావని అడిగాను. డేటింగ్ అంటే అలాగే ఉంటుందన్నాడు తెలుసా. నేను కుదరదు అని చెప్పి బాత్రూం లోపలికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత తననే కంపల్ చేసి నువ్వు కూడా బాత్రూంకి వెళ్ళు అని పంపాను. బాత్రూంకి తను వెళ్తున్నప్పుడు ప్యాంట్లో ఉంచి పర్స్ కింద పడిపోయింది. కింద ఏదో పడిపోయింది, ఏంటని తీసి చూస్తే నాకు దిమ్మ తిరిగిపోయింది. దాని లోపల 2 కాండమ్సే. వాటిని చూడగానే నాకు దడ మొదలైందే. దాంతో అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాను. ఆ తర్వాతే డ్రాప్ అయిందే. ఆ తర్వాత అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు, నేనసలు పట్టించుకోవడం లేదు. తన కాల్ని బ్లాక్ చేసేశాను. అలాగా నా లవ్ బ్రేకప్ అయిందే. ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరూ ఇలాంటోళ్ళేనే. వీళ్ళని ఎవ్వరూ మార్చనే లేరు. వీళ్ళ వల్ల మన మనశ్శాంతి పాడైపోతుంది. అది వదిలేవే, ఇంకేమైనా మాట్లాడుకుందాం. మేడం, సైడ్ డిష్. థ్యాంక్ యూ రాము. మీకింకా ఏమైనా కావాలా మేడం? రాము, నాకొక హాఫ్ బాయిల్ కావాలి, వేడిగా. ఓకేనా? అలాగే మేడం, తీసుకొస్తాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లక్ష్మి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లక్ష్మి. సంతోషంగా ఉండు. రెండో నిద్రపోదాం. లేవండి. లేవవే. దివ్యారా, ఉన్నారు కదా, ఏమైంది? చంపుతున్నావు, లేచిరా. అంటుంది. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారే? ఎందుకైనా అవమానిస్తున్నారు? నేను బానే ఉన్నాను కదే, వదలండి. ఎక్కడికి వెళ్తున్నామే? ఫాల్స్ కి వెళ్తున్నావు. వెళ్ళి పడుకో. అయ్యో, ఏ లక్ష్మి, ఈ రోజు అదిరిపోయిందే. నా లవర్ని చూసావే? పైనే ఉన్నాడు చూడు, నన్నే చూస్తున్నాడు.
నోరు ముసుకొని నిద్రపోవే. ఏ అటు చూడవే, నా వాడు నన్నే చూస్తున్నాడు. ఎంత అందంగా ఉన్నాడు కదా, నీకు కనిపించట్లేదా? నీకు కనిపిస్తున్నాడా లేదే? ఎంత బాగున్నాడు చూడు నా వాడు. చెప్పు సంతోష్. ఏంటి పడుకున్నావురా బంగారం? ఇంకా నిద్రపోలేదు. అవునా? ఉమ్, ఏ నిద్ర పట్టలేదా? నువ్వింకా నిద్రపోలేదా? ఏం చేస్తున్నావు? రాము, ఎవర్రా? రాము, ఏమైంది? ఒక నిమిషం ఉండు. ఏంటి మేడం? ఇంకా మీరు ఇంటికి వెళ్ళలేదా? తమ్ముడు ఇంకా రాలేదు మేడం. తన ఓహో. కోసమే వెయిట్ చేస్తున్నాను. ఉమ్, సరే ఓకే, పడుకోండి. ఆ, ఏమైంది? ఎవరా రాము? ఆయన ఇక్కడ పనిచేసేవారు. ఓ అలాగా, పని చేసే అతనా? అవును సంతోష్. తొందరగా రావే, నువ్వు లేకుండా చాలా బోర్ కొడుతుంది. అవునా? I really miss you. ఐ మిస్ యూ టూ. చూడవే, అయ్యో, ఏంటే దీంతోటి నువ్వు? నేను పిచ్చిదాన్నా ఇలా ఉన్నా. క్లాసుకి వెళ్దామా? నేను వెళ్తున్నా. ఏ ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావే? ఇక్కడే ఉండవే. మ్మ్. ఏంటే ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు? ఎవరైనా రండి, నాకు బోర్ కొడుతోంది. నేను ఒక్కదాన్ని ఎలా ఉండగలనే? రండి, కలిసి ఎంజాయ్ చేద్దాం. ఎవరైనా రండి. ఏంటి సోనా, వచ్చేసావా? నేనేం చేశాను నిన్ను? ఎందుకు వెళ్ళిపోయావే? సోనా వెళ్ళిపోయింది కదా. రామన్న, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ? అన్నా! ఏయ్! ఏయ్! అన్నా, మీరు ఇలా చేస్తున్నారేంటన్నా? ఏయ్! అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మంచిగా నేను చెప్పినట్టు అన్నాను, విను. వదిలేయండి అన్నా. ఏయ్, వద్దన్నా. ఇలా చూడు, అన్న, అరవకూడదు. ఎందుకన్నా ఇలా చేస్తున్నారు? మీరు నా అన్నయ్య లాంటి వారు. అన్నలాంటి ఉన్నా మందు తెమ్మన్నప్పుడు అన్నయ్యలా కనిపించలేదా? ప్లీజ్ ఆ? అన్నా. అప్పుడు పనోళ్ళలా కనిపించాను, ఇప్పుడు అన్నయ్యలా కనిపిస్తున్నానా? ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు తెలీదా? ఆ? నటిస్తున్నావా? అన్నా, అన్నా, వద్దన్నా. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదే. ఏయ్! వద్దన్నా, ఏయ్! ప్లీజ్ అన్నా. గురు ఎంత రెచ్చిపోయారా? అన్నా, వద్దన్నా. ఇప్పుడు ఎందుకు నన్ను వణికి- అన్నట్టు క్యాటరింగ్ విషయం ఏ మాట్లాడాలి. సంతోష్, ఒక నిమిషం ఉండు. ఏయ్! అన్నా, వదిలేయన్నా. ఏయ్! అన్నా,